నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద పండుగ. అంటే ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటూ ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు భారత్లో ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవాలి. సో భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 7 ఫేజుల్లో ఇవాళ జనరల్ ఎలక్షన్స్ 2024 జరుగుతున్నటువంటి క్రమంలో ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా కూడా పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేయాలి. వయోవృద్ధులైన ఎన్నికల్లో విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బందికి మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసే అవకాశం ఈసీ కల్పిస్తోంది. సో మిగతా ఓటర్లందరూ కూడా తమ హోదాలతో సంబంధం లేకుండా పోలింగ్ బూత్లకు వెళ్ళి మరి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓటు వేసే విషయంలో ఎవరికి ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు. ఎంతటి వారైనా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్యూ లైన్లో నిలబడి ఖచ్చితంగా ఎట్లాంటి వ్యక్తి అయినా కూడా మినహాయింపు అయితే ఉండదు. ఖచ్చితంగా కూడా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది తప్ప ఇక ఎవరైనా కూడా పోలింగ్ బూత్ వద్ద క్యూలో ఉండి ఓటు వేయాల్సిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలతో పాటుగా దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో 4వ దశ పోలింగ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాల్లో సెలబ్రిటీలు సైతం ఇవాళ క్యూలో ఉండి మరీ ఓటు వేస్తున్నారు. అది సీఎం అయినా, మంత్రి అయినా, పొలిటికల్ లీడర్లు అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా అందరూ ఒకటే ఓటు వేసే విషయంలో. సో ఇక సమాజంలో సెలబ్రిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా పూర్తి భద్రత ఉంటుంది. వారి సమీపంలో ఎవరైనా వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కానీ పోలింగ్ సందర్భంగా చూస్తే ఈ పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి ఒక ఓటరు మాత్రమే వెళ్ళాలి. వారి భద్రతా సిబ్బందిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా కూడా పోలింగ్ బూత్లో ఒకటే నిబంధన. ఎవరైనా ఓటు విషయంలో ఒకటే అని చెప్పే ప్రయత్నం. మరోటి ఓటు వేయడానికి ఏదైనా అప్పటికి వరకు కూడా క్యూలో ఉండి ఖచ్చితంగా లైన్లో నిల్చొని ఓటు వేసి రావాల్సిందే. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది సైతం ఓటర్లందరినీ సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో చూస్తారు కూడా. ప్రధాని అట్లాగే ముఖ్యమంత్రి మొదలు ఓ సాధారణ ఓటర్ వెళ్ళినా ఎన్నికల సిబ్బంది ఒకేలా వ్యవహరిస్తారు. మరోవైపు సెలబ్రిటీలు వచ్చారని అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశాలు ఉండవు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పోలింగ్ బూత్లో ఎన్నికల సిబ్బందితో సిరా చుక్క వేలుకు వేయించుకోవాల్సిందే. సమాజంలో వారు సెలబ్రిటీ కావచ్చు, కానీ భారత ప్రజాస్వామ్య పండుగలో మాత్రం వారు కూడా ఖచ్చితంగా కామన్ మ్యాన్గానే ఉండాల్సినటువంటి ఆవశ్యకత. సో ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఏపీ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరూ ఓటేశారు. ఇక హైదరాబాద్ విషయం తీసుకుంటే ఇక్కడ మంత్రులు, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అట్లాగే సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నిలుచుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుని తర్వాత ఖచ్చితంగా కూడా ఓటు హక్కు పైన అవగాహన కల్పించే దిశగా యువతంతా కూడా కదిలి ముందుకు రావాలనే సందేశం ఖచ్చితంగా ఇచ్చారు. మరోవైపు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా కూడా ఓటు విషయంలో ఎంతటి వారైనా ఎవరైనా ఒకటే. మరొక అంశం ఏంటంటే ప్రధానంగా ఇవాళ వాళ్ళందరూ కూడా ఓటు వేసి ఖచ్చితంగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అందరూ కోరుతారు. అన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఇంకా పూర్తి స్థాయిలో చాలా దగ్గరలో కూడా పోలింగ్ శాతం కొంత తక్కువగానే నమోదవుతున్నటువంటి దాఖలాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య రాష్ట్రంలో కానీ, ప్రజాస్వామ్య దేశంలో కానీ ఎంతటి వారైనా ఈ ఓటు వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఒకటే అని మాత్రం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఓట్ల పండుగలో మీ యొక్క భవితవ్యం మార్చే పండుగను కూడా ఖచ్చితంగా చెప్పాలి. మరోవైపు ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ నేతల తలరాతలు కూడా మార్చేది కేవలం ఒక ఓటు హక్కుతోనే. ఓటు వేస్తేనే ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించే అధికారం మీకుంటుంది, లేదంటే ఖచ్చితంగా కోల్పోతారని మాత్రం పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.